సమాజాన్ని చైతన్యపరిచే శక్తి కళారంగానికే ఉంటుందని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రోటరీ కళా పరిషత్ అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలను మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కళలకు కళాకారులకు నిలయమైన తెనాలి ప్రాంతంలో రంగస్థలాన్ని ఆదరిస్తున్న ప్రోత్సహిస్తున్న వారిని ఆమె అభినందించారు. అలాగే సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ సామాజిక చైతన్యంలో తెనాలి కళారంగం ప్రముఖ పాత్ర వహించిందని చెప్పారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఈదర వెంకట్ పూర్ణచంద్ మాట్లాడుతూ నాటికలు నాటకాలు వివిధ కళారూపాల ద్వారా సమాజ మార్పుకు మంచి మెసేజ్ వెళ్తుందని చెప్పారు. ఇంకా కాకతీయ సొసైటీ అధ్యక్షుడు డిఎల్ కాంతారావు, కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, ఈదర శ్రీనివాసరావులు ప్రసంగించారు. అనంతరం ఏలూరు హేలపురి కల్చరల్ అసోసియేషన్ కళాకారులు ప్రదర్శించిన సారీ రాంగ్ నెంబర్ నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నాటికను చింతల మల్లేశ్వరరావు రచించగా కాజావాలి దర్శకత్వం వహించారు. ఇదే విధంగా హైదరాబాద్ కళాంజలి కళాకారులు ప్రదర్శించిన వీడేం మగాడండి హాస్య నాటిక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. మాధవ్ రచించిన ఈ నాటికను కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. అయినాల మల్లేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు, వేమూరి విజయభాస్కర్ తదితర ప్రముఖులు పాల్గొనగా కళా పరిషత్ ప్రతినిధులు నల్లూరి వెంకటేశ్వరరావు, జీవి నారాయణలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నేను అభినందనలతో పాటు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. కారణం ఏంటంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా మేమున్నాము అంటూ ముందుకొచ్చేటువంటి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, రోటరీ క్లబ్ వారు కానివ్వండి, కళారంగం వైపు కూడా చూసి నాటక రంగం వైపు కూడా అడుగులు వేసి ఈరోజు తెనాలిలో 2వ సంవత్సరం దిగ్విజయంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. అంటే విధంగా తెనాలి నాటక రంగం తరపున, తెలుగు నాటక రంగం తరపున నాటకానికి బిడ్డగా, నాటకం వల్ల ఎదిగినటువంటి ఒక మనిషిగా నాటకం తరపున వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నాటకోత్సవాలు ఇలాగే అద్భుతంగా జరగాలి. ప్రతి నాటకం, ప్రతి నాటిక జనాన్ని ఆకట్టుకోవాలి. ప్రతి పాత్ర జనం గుండెల్లో నిలబడిపోవాలి. ప్రతి ప్రదర్శన ప్రశంసలకు నోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ బాగుండాలి. ప్రథమ బహుమతికి ప్రతి ప్రదర్శన పోటీ పడాలి. జడ్జెస్కి ఒక సవాలుగా ఈ పరిషత్తు నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయాభావం అయింది. అనుకున్న సమయానికి కొంచెం లేటుగా మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా కరెక్ట్ టైంకి మనం ప్రదర్శనలు మొదలు పెట్టుకుందాం అని ఆలోచిస్తూ మంచి సందేశాలు ఇచ్చారు. అలాంటి సందేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పుడు మన తెలంగాణ పట్టణానికి వరకు సంబంధించి మనం ఆలోచన చేస్తే బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు ఆయన చాలా కష్టపడి చాలా ధన సహాయం చేసి ఆర్థికంగా ఆదుకొని మనకి ఎంతో నాటక రంగానికి సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ కళాక్షేత్రాన్ని చూస్తుంటేనే గౌరవభావం వస్తుంది మనకి. ఏ గవర్నమెంట్ కట్టింది, ఎవరు కట్టారు అయినా నేను చెప్పవటం లేదు. ఎవరు కట్టినా ఏది కట్టినా ఇది ఉపయోగపడే విధంగా కట్టారు, కనిపిస్తుంది, చూస్తున్నారు, అందరికీ తెలుసు. ఈ రోజున బ్రహ్మాండంగా ఇంత కడకలాడుతూ అటు ఇటు ఎన్టీ రామారావు గారు అంతా కూడా కనిపిస్తుంది. కాకుండా ఇంత చక్కగా ఒక చిన్న రవీంద్ర భారతి, అవునా, మనం ఎక్కువగా పాల్గొన్నాం కాబట్టి. హైదరాబాద్ నుంచి మనం విడిపోయి ఇక్కడికి వస్తున్నప్పుడు నేను బాధపడింది రాష్ట్రం విడిపోయిందనే బాధ ఒక ఎత్తు అయితే, ఏదో సెక్రటరియట్ వదిలిపెట్టి వస్తున్నాం, అసెంబ్లీ వదిలిపెట్టి వస్తున్నాం, కౌన్సిల్ వదిలిపెట్టి వస్తున్నాం అని చెప్పిన బాధ కన్నా, అంతే కదా, అక్కడ కౌన్సిల్లో నేను చేశాను, శాసనమండలి సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా చేశాను,
ఆ బాధ కన్నా నాకు రవీంద్ర భారతి వదిలిపెట్టి వస్తుంటే చాలా బాధ ఇచ్చింది. నేను మసాబ్ ట్యాంకులో నా అపార్ట్మెంట్, మాకు పెద్ద భవంతులు లేవు, ఒక అపార్ట్మెంట్ ఉందండి. అది అపార్ట్మెంట్ అక్కడ నుంచి వచ్చి ఇటు రావాలన్నా, రైల్వే స్టేషన్ రావాలన్నా, బస్సుకు రావాలన్నా, తెనాలి రావాలన్నా, ఎటు వెళ్ళాలన్నా రవీంద్ర భారతి మీదకి రావాలి. అసెంబ్లీకి రావాలన్నా, కౌన్సిల్ రావాలి, రవీంద్ర భారతి మీదకి రావాలి. రవీంద్ర భారతికి ఏమంటారో నెల విద్వాంసులు అంటారో, ఎవరు ఎగతాళికి అనేవాళ్ళు, లేకపోతే గొప్పగా చెప్పాలంటే ప్రత్యేక అతిథులు, గౌరవ అతిథులు అంటారు. నారాయణ రెడ్డి గారు, శ్రీ నారాయణ రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వారు బ్రతుకున్నంత వరకు కూడా రవీంద్ర భారతిలో ఎవరు పిలిచినా, చిన్నవాళ్ళు పిలిచినా, పెద్దవాళ్ళు పిలిచినా వచ్చేవారండి. వారితో పాటు నేను ఒక అతిథిగా ఉన్నాను. దానికి సాక్ష్యం నా దగ్గర ఉన్న ఆల్బమ్లు, ఫోటోలు అవన్నీ ఉన్నాయి, వీడియోస్ అన్నీ కూడా. నా జీవిత చరిత్రలో రాస్తా ఉన్నాను అవన్నీ కూడా. ఎందుకంటే కళలు అంత గౌరవించారు. అంత గొప్పవాళ్ళు అయ్యింది కూడా చిన్నవాళ్ళు పిలిచారా, పెద్దవాళ్ళు మినీ హాల్లో పెట్టినవాడు ఒక మెల్లిగా అనేవాడు నారాయణ రెడ్డి గారు. ఏమయ్యా ఎంత జనం వచ్చారు కదా. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అమ్మ నన్నమనేని రాజకుమారి గారికి, ఈ కళా పరిషత్ ఈరోజు 3 రోజులు జరుగుతుందంటే దీనికి నన్ను ఎన్ను తట్టి ఈ కార్యక్రమం మొత్తం భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సాయి మాధవ్ బుర్రా గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన డిఎల్ కాంతారా గారిని అడంగానే పదమ్మ ముందుకి, నీకు ఎదురు లేదు, నువ్వు చెయ్యి, మేము ఉన్నావు అని చెప్పేసి నన్ను వెన్నుదట్టి పంపించిన డిఎల్ కాంతారా గారికి, అట్లానే ఎదుర విజయలక్ష్మి అంటే మా బాబాయ్ గారు అమ్మాయి ఒక ట్రస్ట్ పెట్టారు, దాన్ని అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు గరిపాటి సుబ్బారావు గారు, వారికి ఇలా నా ట్రస్ట్లో నాతో పాటు ఉండి నాకు అన్ని ఎన్నికలుగా ఉన్న ఎదుర శ్రీనివాసరావుకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కళాభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. మనం ఈ కళా పరిషత్తులు ఖర్చు పెట్టి పెడుతున్నాం, మాకు ఏది ఆశించని కాదు, కానీ ప్రేక్షకులు వచ్చి దాన్ని ఆస్వాదించి ఆ కళాకారుల్ని అభినందిస్తేనే అదే మాకు మీరిచ్చే అవార్డులు, రివార్డులు. కాబట్టి ఈ కళా పరిషత్తుల్ని మీరు అభిమానించి ఈ కళా పరిషత్తులకి ఎక్కువగా హాజరయ్యి అందరినీ అభిమానించి ఈ కళా పరిషత్తుల్ని బతికిస్తారని కోరుకుంటూ, ఎప్పుడు చావు చావు అంటూ నా చావుని కోరుకుంటారు. ఇది నోరా బద్ద మౌడు పెళ్ళాన్ని నువ్వు సస్తే పీడాపోతుంది, బుద్ధి గట్టి తిని నేను కట్టుకున్నా అని ఎంత కోపంగా తిడితే ఆవిడ మాంగళ్యం అంత గట్టిగా ఉంటుంది. అంటే అంటే నేను సుమంగలిగా పోతానన్న అదేగా నేను చెప్పేది. అంతేనా లేదా నేను పోయాక ఇవి కాదు పెళ్లి చేసుకుని తొలగాలనుకుంటున్నారా? ఎంత మాట అన్నాడు. మీ మీద వచ్చేసి చెప్తున్నా, ఒకవేళ నువ్వు నాకంటే ముందే పోతే నేను పిచ్చోళ్ళు అయిపోతాను. మీరు చేసుకోరా? ఏమో పిచ్చోళ్ళు ఏదైనా చెప్పండి.